హాయ్ హలో అందరికీ నమస్తే. మనమైతే యూట్యూబ్లో 4000 అవర్స్ వాచ్ అవర్ కంప్లీట్ చేయాలంటే మనం చాలామంది అయితే మల్టీ వ్యూస్ అని యూజ్ చేస్తారు అవర్స్ కోసం. నేనైతే దాని గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. ఫస్ట్గా మన ఛానల్ అయితే ఇలా ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుని అయితే ఏదో ఒక వీడియో అయితే మనం కాపీ చేసుకోవాలి లింక్. ఈ వీడియో అయితే కాపీ చేసుకుంటున్నాను. లింక్ అయితే మీరు చూస్తారు కదా, షేర్ పైన క్లిక్ చేసి కాపీ అండ్ లింక్ చేసుకుంటే మనం మొత్తం బ్యాక్ వచ్చేసి అండ్ ప్లేస్టోర్లో మాత్రం మనం ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లేస్టోర్లో మల్టీ వ్యూస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. చూస్తారు కదా, మల్టీ వ్యూస్ అనే యాప్ అయితే ప్లేస్టోర్లో సెర్చ్ చేస్తున్నాను, నేనైతే డౌన్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. దీంట్లోనైతే మనం అక్కడ యూట్యూబ్లోనైతే మన లింక్ అయితే కాపీ చేసాం కదా, ఏ విధంగా అయితే పేస్ట్ చేయాలో చూడండి మీరైతే ఫుల్గా. ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్నాకనైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. మీరైతే చూస్తారు కదా, ఎంటర్ యూపీఆర్ అంటే నేను ఇక్కడ పేస్ట్ అయితే చేశాను. పేస్ట్ చేసే వరకు ఈ విధంగా అయితే వస్తుంది. ఒక 10 స్క్రీన్స్ అయితే ఆన్ అవుతాయి మనకైతే. ఈ విధంగానైతే మనమైతే యూజ్ చేస్తే ఏమవుతుంది ఇంకా అనేది నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. చూడండి ఎలా వస్తుంది ఇంకా అనేది అవుతుంది ఇంటర్ఫేస్. ఇప్పుడు అక్కడ సెకండ్స్ పడుతుంది, 39 సెకండ్స్ లోపల మన అన్ని 10 దాంట్లో మాత్రం ప్లే అవుతాయి మన వీడియోస్ అనేది. ఈ విధంగా చేస్తే మాత్రం మనకు 4000 అవర్స్ అయితే కంప్లీట్ అవుతాయి. కానీ యూట్యూబ్ కూడా అయితే మనది ఇదైతే యాక్సెప్ట్ చేయడు. ఇది చూస్తారు కదా, ఇక్కడ స్టాప్ ఆడియో టు రీలోడ్ అనగానే మనం అంతా ఇప్పుడు స్టార్ట్ అయిపోద్ది. మనం ఈ విధంగానైతే యూజ్ చేసి మాత్రం 4000 అవర్స్ అయితే కంప్లీట్ చేస్తే మాత్రం వేస్ట్. మళ్ళీ వ్యూస్ కూడా అప్పటిదప్పుడే ఒక 5-10 మినిట్స్లో అయితే మనకు అప్డేట్ అవుతుంది. ఈ విధంగా అయితే ఎవరు చేయొద్దు కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే యూట్యూబ్ ఛానల్కి. మీరు చూస్తారు కదా ఇదంతా. నేను మొత్తం బ్యాక్ వచ్చేసి మాత్రం అది యాప్ అయితే అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను. చూస్తారు కదా ఇక మల్టీ